ఒక ప్రిపరేషన్ తక్కువ ఉన్నప్పుడు ఒక మ్యాజిక్ ఉంటుంది, క్యారెక్టర్కి ఒక పల్స్ ఉంటుంది, అది పట్టుకోవాలి. అది పట్టుకున్నాక ఈ ని నాట్ గెట్ టూ మచ్ ఓవర్ రిహర్సల్ వద్దు, అది ఒక మ్యాజిక్ని పాడు చేస్తుంది అని చెప్పేసి ఇప్పుడు నీకేం కావాలి నేను చెప్పు అనేవాడు. నేను ఎప్పుడైనా పరశురామ్ గారిని కానీ ఎస్పెషల్లీ పరశురామ్ తోటి నేను సార్ మీకేం కావాలని డైరెక్టర్ చేసి చూపిస్తాడు, అలాగే చేసేవాడు అనమాట. ఇప్పుడు వేరే స్టైల్, అది పరశురామ్ స్టైల్. ఎగ్జాక్ట్గా నేను ఒక చిన్న ఇలా అన్నా కూడా సార్ ఆ ఐబ్రో మార్చండి సార్ అన్న, సార్ ఆ ఐబాల్ టిల్ తీసేయండి సార్ అంటే, సార్ ఇది ఇలా బదులు అలా చేయండి. హీ హాజ్ ఇమ్మెన్స్ క్లారిటీ అన్న. పరశురామ్ వాంట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ హాజ్ ఇన్ మైండ్ అండ్ యాజ్ అన్ యాక్టర్ యూ డూ దట్, ఇట్స్ ఫెంటాస్టిక్. అఫ్ కోర్స్ కొంత ఓన్ చేసుకుంటాం, ఆయనకు అలాంటిది. విఏ ఆనంద్ అలా కాదు, నువ్వు జీవ అనేవాడు హ్యాపీ గో లక్కీ ఫెలో కానీ ఇంటెలిజెంట్ గా థింకింగ్, సరదాగా ఉంటాడు కానీ వాళ్ళ మైండ్లో సెకండ్ లేయర్లో బ్రెయిన్ నడుస్తుంటుంది, అది నీ క్యారెక్టర్. ఇప్పుడు ఇది సిచ్యువేషన్, జీవ ఎలా చేస్తాడు అంటే ఎక్కువ మాట్లాడండి సార్, నేను ఇలా చేస్తాను, కళతో ఎక్స్ప్రెస్ చేస్తాను, డైలాగులు తక్కువ మాట్లాడతా సార్, ఇలా చెప్తాను, ఎస్ అంతే, లెట్స్ గో ఫర్ టేక్ కంటెంట్. ఓకే షూరా కరెక్టేనా ఇది చెయ్యి అన్నాడు. ఏమవుతుంది కాకపోతే ఇంకో టేక్ తీసుకుంటాం, దా కమ్. హీ లెట్ మీ ప్లే ద క్యారెక్టర్ అంటున్నా, ఐ దట్ ఈస్ ద బ్యూటీ. అదేనా? అండ్ ఏమైనా ఉంటే అది ఉంది కదా, అది వద్దు, అలా చేస్తే ఈ మీనింగ్ వస్తుంది, లేదా ఇలా ఉంటుంది, అది బాగలేదు, ఇది బాగుంది చెప్తే ఓకే ఫైన్. అప్పుడప్పుడు సెకండ్ థర్డ్ టేక్. అండ్ ఎడిట్లో కరెక్ట్గా ఆ ముక్కలు చిన్న లుక్ షిఫ్ట్లు కూడా పట్టుకొని పెడతాడు. ఐ ట్రస్ట్ మీ, ఇట్స్ వర్కింగ్ విత్ అ డైరెక్టర్ లైక్ ఆనంద్ ఈస్ టోటలీ డిపెండెంట్ ఆన్ ట్రస్ట్. ఎందుకంటే దేర్ ఇస్ మ్యాజిక్ హ్యాపెనింగ్, నువ్వు అన్నిటికీ లాజికల్ క్వశ్చన్ అడగలేమంటున్నా, నమ్మి దిగిపోయి చేయాలి. కరెక్ట్, కొన్నిటి మాత్రమే నమ్మాలి, లాజికల్ మాత్రం అంటే లాజికల్ లేవని కాదు, జనరల్గా ఏంటంటే మనకి అన్నిటికీ ఇది ఎందుకు చేస్తున్నా, అది ఎందుకు చేస్తున్నా, ఇదేంటి అదేంటి తెలిస్తే ఓకే, ఒక క్లారిటీతో వెళ్ళి చేస్తాం కదా. ఇది అలా కాదంటున్నా, యూ హ్యావ్ టు గో విత్ ట్రస్ట్ అండ్ హీల్ బ్రింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ యూ. నీకు కూడా తెలియదు నీలో ఆ పొటెన్షియల్ ఉంటుందని. కరెక్ట్. అంటే మీరు ఆ ఫస్ట్ టైం ఆ స్టోరీ అంత అద్భుతంగా చెప్పారు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆ నమ్మకం అంతగా ఎలా వచ్చేసింది మీకు ఆ పర్సన్ మీద, డైరెక్టర్ గారి మీద? తన కథ చెప్పినప్పుడు లిటరల్గా నాకు బొమ్మ కనపడుతుందన్న ఫైనల్ సినిమా విత్ మ్యూజిక్. తను చెప్పిన దాంట్లో విజువల్స్, ఇది 45 మినిట్స్లో చెప్పాడు నాకు కథ. అంత డీటెయిల్ చెప్పేవాడు కథలో, యూజువల్గా అది కన్వర్ట్ అవుద్దంటున్నా. కొందరు కథ వీక్గా చెప్తారు, అది చెప్పి వాళ్ళు బాగా తీయలేరని కాదు, స్క్రీన్కి వెళ్ళేసరికి చాలా బాగా వస్తుంది, వాళ్ళకి ఎక్స్ప్రెసింగ్ రాదు అంతే. బట్ యూజువల్గా ఇంత డీటెయిల్గా చెప్పేవాళ్ళు బాగా తీస్తారు. సో నాకు ఎందుకు ఐ జస్ట్ టుక్ అ బ్లైండ్ షాట్. క్లారిటీగా ఉన్నాడు, హంగర్గా ఉన్నాడు, వెరీ ప్యాషనెట్ అబౌట్ ఫిల్మ్స్. అండ్ ఎందుకో కలిసిన వెంటనే ఇతనితోటి నేను సినిమా చేయాలని నాకు వెంటనే అనిపించింది. ఇన్స్టింక్ట్ అంటే పెద్ద లాజిక్ లేవంటున్నా, ఐ ఫెల్ట్ లైక్ ఐ షుడ్ డూ ఇట్. సో ఆ కాన్సెప్ట్, స్పెషల్లీ మూవీ కాన్సెప్ట్ ఇప్పుడైతే యూట్యూబ్లో ఒక ట్రెండ్ అయిపోయింది. ఎవరు చూసినా నిజంగానే అవుతుందా? ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవిల్ ఆర్ స్పిరిట్స్ గురించి, లేకపోతే భగవంతుడి గురించి అందరూ నమ్ముతారు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి. అండ్ దిస్ కాన్సెప్ట్ నిజంగానేనా? వాళ్ళ ప్రెజెంట్ మనకు ఫ్యూచర్లో ఉంటుందా? ఆ ప్యారలల్ లైఫ్ ఎలా ఉంటుంది? ఇస్ ఇట్ రియల్లీ హ్యాపెన్ అంటే మీకు అనిపించిందా? గూగుల్ ఫస్ట్ విన్న వెంటనే ఫస్ట్ గూగుల్ చేశారు. ఓకే, ఉంది, చాలా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ప్యారలల్ లైఫ్ జరిగినట్టు. సో అలాగా చాలామంది మా ఫ్రెండ్స్ ముగ్గురికి ఒకేసారి పెళ్ళి అవ్వడం దగ్గర టైంలో. నిన్న సీరత్ కపూర్ ఇంటర్వ్యూలో చెప్తుంది, 3 ఫ్రెండ్స్ అంట, ఒక అమ్మాయి ఫాదర్ అనుకోకుండా చనిపోయారంట, వీళ్ళిద్దరూ ఓదార్స్టాకి వెళ్ళారంట. నెక్స్ట్ మంత్ సీరత్ ఫాదర్ చనిపోయారంట, వాళ్ళిద్దరు ఈ అమ్మాయిని ఓదార్స్టాకి వచ్చారంట. నెక్స్ట్ మంత్ ఇంకొక అమ్మాయి ఫాదర్ చనిపోయారంట, వీళ్ళిద్దరు ఓదార్స్టాకి అమ్మాయి ఇంటికి వెళ్ళారు. సో దట్ ఈస్ డెఫినెట్లీ ఎ ప్యారలల్ లైఫ్. తను అంది ఈ సినిమా అంటే నేను గూగుల్ చేయలేదు, నాకు ఈ కథ ఉందని ఆల్రెడీ ఇలాంటి ప్యారలల్ లైఫ్ ఉంటుందని నాకు ఆల్రెడీ తెలుసు అంది. మాకే తెలియదు, నీకు ఎలా తెలుసు నన్ను? లేదు నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను అంది. ఎలా ఎక్స్పీరియన్స్ చేసాను అంటే ఈ ఇన్సిడెంట్ చెప్తే నేను షాక్ అయ్యాను. నేను ఇంటర్వ్యూలో చెప్పింది సీరత్ కపూర్. సో దిస్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ అంటున్నా, హ్యాస్ బీన్ హ్యాపెనింగ్. సో ఇక్కడి నుంచి సరదాగా ఉంటే ఉండే కోఇన్సిడెన్సెస్ అంతా నేను చూసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ విఏ ఆనంద్కి ఇది 4th ఫిల్మ్. అప్పుచి గ్రామం అని తమిళ్లో చేశాడు. టైగర్, ఎక్కడ పోతే వచ్చినవాడ, ఒక క్షణం. నాకు 4th ఫిల్మ్ గౌరవం, కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు. ఇది తన మురుగుదాస్ దగ్గర
అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. నేను మురుగదాస్ సినిమాలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేశాను. ఓకే, అదేనా కోఇన్సిడెంట్. అలా చూస్తే మాది కూడా ప్యారలల్ లైఫ్. యా, వి కాంట్ సే ఇట్ యాస్ అ కోఇన్సిడెన్స్. యా తను కూడా స్టాలిన్ అనే సినిమాలో పనిచేశాడు, మెగా కాంపౌండ్లో స్టార్ట్ చేశాడు. నేను ఇక్కడ జల్సా గజల్ అనే సినిమాలో స్టార్ట్ చేశాను, తర్వాత బయటికి వెళ్ళాను. సో అలాగా అన్నీ చూసుకుంటే ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ నాకు ఆనంద్ లైఫ్స్కి ఇన్ని ప్యారల్ లైఫ్స్ ఉన్నాయి, ఇన్ని కనెక్షన్స్ ఉన్నాయి అంటున్నా. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఫ్యాసినేటింగ్ కాన్సెప్ట్. ఈ సినిమా అయ్యాక అందరూ విల్ ప్రాబ్లీ సర్చ్ ఇఫ్ దే ఆర్ యాక్చువల్లీ హ్యావింగ్ అ ప్యారల్ లైఫ్ విత్ సంబడి. డెఫినెట్లీ విల్ హ్యాపెన్. ఎందుకంటే మేబీ ప్రెసెంటే కాకుండా పాస్ట్లో ఏమైనా అయ్యిందా అని కూడా ఆలోచిస్తాను. ఎగ్జాక్ట్, ఇట్ కుడ్ బి దట్ ఐఎమ్ ఆనెస్ట్లీ ఈ సినిమా చేస్తున్నప్పటి నుంచి నాకు ఎవరితోనే ఉందా చాలామందితో నాకు హోల్ లైఫ్ సినిమాలాగా హోల్ లైఫ్ ప్యారల్గా ఒక్కర్లా, బట్ ఒక సీక్వెన్స్. సో అప్పుడు వాళ్ళిద్దరికి వాళ్ళ ముగ్గురికి ఆ ఫ్రెండ్స్కి ద ఫాదర్స్ డెత్ వాజ్ అ ప్యారలల్ ఇన్సిడెంట్. డోంట్ యూ థింక్ దట్స్ ప్యారలల్ లైఫ్? ముగ్గురు ఫ్రెండ్స్ అవడం ఏంటి, 1 month గ్యాప్లో ముగ్గురు ఫాదర్స్ డిఫరెంట్ ఇన్సిడెంట్స్లో చనిపోవడం ఏంటి, లైక్ దట్స్ ఐ థాట్ దట్ వాజ్ లిటరల్లీ లైక్ సైన్సా జాతకం ఏది ఎక్స్ప్లెయిన్ చేయలేని విషయం అంటున్నారు. అదే అంటున్నా. సో ఐ థింక్ ప్యారలల్ లైఫ్ ఎగ్జిస్ట్. అంటే మీరు చెప్తుంది అలాగే. నువ్వు సినిమా చూడండి, నన్ను నమ్ము, ఒక్కసారి సినిమా చూడు, నువ్వు నిజంగా చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది అంటున్నా. అండ్ ఈ ప్యారల్ లైఫ్ అని సీరియస్ విషయాల్లో కాదు, ఫన్ విషయాల్లో ఉంటే అది చూడాలంటున్నా. కాదు అంటే నేను అంటే ఇంకా స్టార్ట్ చేసేసాను, థింక్ చేస్తున్నాను, నాకేమన్నా అయిందా, నా బెస్ట్ ఫ్రెండ్స్తో ఏమన్నా అయిందా, వాళ్ళకి అలా చూడు. నాకు ఆ సినిమా కథ ఎన్నో ప్రతి వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఇన్సిడెంట్స్ చెప్తున్నారు, కో ఇన్సిడెన్సెస్, నాకేమన్నా ప్యారల్ లైఫ్ ఉందా, నాకేమన్నా ప్యారల్ లైఫ్. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అండి. ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ యూ విల్ రియలీ లైక్ ఇట్. ఐ ఫౌండ్ ఇట్ వెరీ ఎక్సైటింగ్ అండ్ ఐఎమ్ షూర్ ఈవెన్ యూ గైస్ విల్ లైక్ ఇట్. అండ్ ఇది అయిపోయాక యూ విల్ స్టార్ట్ డిగ్గింగ్ ఇన్ టు యువర్ ఓన్ సౌండ్, నాకు ఎవరితోనే ఉందా అని ఆల్ దట్. డెఫినెట్లీ ఎందుకంటే నేను జస్ట్ ట్రైలర్ చూసిన తర్వాతనే ఇలా అవుతుందా, నిజంగానే అవుతుందా, నేను నా గురించి ఆలోచిస్తున్నాను, నా ఫ్రెండ్స్ గురించి ఇలాగే ప్రతి ఒక్కరు ఎవరైతే వాచ్ చేస్తారో డెఫినెట్లీ వాళ్ళ గురించి ఆలోచిస్తారు, వాళ్ళ లైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఎలా అవుతుంది, అమ్మో వీడికి అయ్యింది నాకు కూడా అలాగే అవుతుందేమో ఫ్యూచర్లో. ఈ రెండు మా ఇద్దరికి సేమ్ అయింది, వాడికి 3వ ఏదంటే నాకు కూడా అవుద్దేమో అని చెప్పి స్టార్ట్ కనెక్టింగ్ డాట్స్. అవును, సో బాగుంటుంది. ఇంత రియలిస్టిక్ వచ్చింది, అది పైగా థ్రిల్లర్ కదా, సో థ్రిల్లర్ది కూడా ఇంకా అనిపిస్తుంది అనమాట. మీ ఇద్దరు కపుల్కి అలాగే అవసరాలు శ్రీనివాస్ అండ్ సీరత్, సో ఏం జరగబోతుంది వాళ్ళిద్దరికి, అసలు ఏంటి ఫస్ట్ ఎవరు ఏం ఫేస్ చేశారు, నెక్స్ట్ ఎవరు ఏం ఫేస్ చేయబోతారు. కరెక్ట్గా ఫేస్ చేసేవి కదా, అలాగే ఉంటుంది. అదే అంటే నేను చూసాను కదా, చూసిన తర్వాత వాళ్ళ లైఫ్లో జరిగేది మా లైఫ్లో జరుగుతుంటుంది. సో వాళ్ళు ఏం ప్రాబ్లం ఫేస్ చేశారు, అది మేము ఎస్కేప్ అవ్వగలమా లేదా, అదే సినిమా. అవునవును, స్పెషలీ తెలుగు ఆర్ తమిళ ఇండస్ట్రీ, ఈ 2 ఇండస్ట్రీలో చూసినా అండ్ బాలీవుడ్లో కూడా చూసినా ఇటువంటి కాన్సెప్ట్ మనం ఇప్పటివరకు అయితే రాలే. అందుకే ఐ ఫౌండ్ వెరీ, ఇప్పుడు అర్థమవుతుందా మీకు నేను చెప్తున్నప్పుడు, ఎందుకు జస్ట్ అప్పుచ్చి గ్రామం టైగర్ అనే డైరెక్టర్ తోటి నువ్వు 40 minutes కథ వినేసి ఇంకే సినిమా టచ్ చేయకుండా 14 months నేను ఇదే సినిమాలో ఉన్నాను. మధ్యలో ఒక మలయాళం సినిమా చేశాను, బట్ లాస్ట్ 7-8 months ఐ బీన్ ఓన్లీ షూటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. లాస్ట్ 10 months ఐ బీన్ ఓన్లీ వర్కింగ్ ఆన్ ఒక క్షణం అన్న, బికాస్ ఐ వాస్ సో బ్లోన్ అవే బై ద స్క్రిప్ట్ అండ్ ద ఐడియా. ఐ డోంట్ వాంట్ టు టచ్ ఎనీథింగ్ అన్న, ఐ వాంట్ టు గివ్ మై 150% ఫర్ ఇట్. బికాస్ మీరు జస్ట్ షూటింగ్ ఇలా అవుతుంది, ఈయన స్టోరీ ఇలా చెప్పారు, ఇలా ఇమాజిన్ అవుతుంది, అండ్ జస్ట్ ట్రైలర్ టీజర్ చూడగానే మ్యూజిక్ కూడా ఆఫ్ కోర్స్ ఓకే సూపర్గా ఉండబోతుంది అని మాకే అర్థమైంది. ఎవ్రీబడి ఆడియన్స్ అండ్ ఇన్ నాకు అండ్ మా కెమెరామెన్సెస్ కూడా అందరు కూడా చాలా బాగుంటుంది, డెఫినెట్లీ హిట్ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఇప్పుడే వచ్చేసింది. సో అలాంటిది మీరు స్టోరీ విని మిమ్మల్ని మీరు ఇమాజిన్ చేసుకున్న తర్వాత డెఫినెట్లీ ఆ కాన్సన్ట్రేషన్ ఇవ్వాల్సిందే, ఎందుకంటే అంత మంచి కాన్సెప్ట్, అల్టిమేట్ కాన్సెప్ట్. అండ్ 4 members-తో ఎలా మేనేజ్ చేశారు విఏ ఆనంద్ గారు? 4 members ఏంటి? యాక్ట్రెస్. బట్ స్టోరీ వాజ్ లైక్ దాట్. ఐ థింక్ ఆనంద్ సినిమాలో ఎప్పుడు కాస్టింగ్ చాలా బాగా పడతాడు అన్న. అంటే నందిత శ్వేత అనే అమ్మాయిని మన ఎవరికి తెలియదు అంటున్నా, ఇంకెవరు తెలిసేసిన మొహాలు ఎవరు వేసినా ఎక్కడ పోతూ చిన్నవాడలో ఆ క్యారెక్టర్ అంత పలికేది కాదంటున్నా. తన అవసరాలు శ్రీనివాస్, ఇక్కడేమో సీరత్ కపూర్, అటు సురభి, ఇటు నేను, మా మధున్ క్యారెక్టర్ కానీ విలన్ క్యారెక్టర్లు కానీ, ఈ ఫైండ్స్ వెరీ ఇంట్రెస్టింగ్ కాస్టింగ్ అంటున్నా. వాళ్ళని పెట్టినంటే ఇప్పుడు వాళ్ళని పెట్టాక ఇంకా క్యారెక్టర్ కనబడతాను నీకు, నాట్ దట్ పర్సన్ అంటున్నా. సో ఈ ఫైండ్స్ ఇట్ వెరీ, సో మేనేజింగ్ వాజ్ నాట్ అ ప్రాబ్లమ్ బికాస్ స్టోరీ వాజ్ దేర్, బట్ ఐ థింక్ ద అదర్ కపుల్ ఆల్సో గాట్ గుడ్ ఫుటేజ్ అండ్ very useful to the story. Okay.
ఇట్ వాస్ గ్రేట్ ఫన్. నాకు వాళ్ళకి పెద్ద సీన్స్ ఉండవు అంటున్నా. నేను శ్రీనివాస్తోనే ఉన్నాయి సీన్స్ నాకు, ఓకే నాట్ మచ్. ఐ డోంట్ మీట్ సీరత్ ఇన్ ద ఫిల్మ్. ఓకే. సో ఐ థింక్ అవసరాల శ్రీనివాస్ గారితో మీతో ఫస్ట్ టైం కలిసి యాక్ట్ చేయడం ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అవసరాల శ్రీనివాస్ నాకు 7-8 yearsగా పరిచయం. ఓకే. అతను రైటర్గా ఉన్నప్పటి నుండి అతను ఒక కథ తీసుకొస్తే నేను చెప్పాను, ఆ కథకి నేను హీరో కాదు, అది నువ్వే హీరోగా చేయాలి, అద్భుతంగా ఉంది, నాకు నువ్వే కనపడుతున్నావు, ఓకే. నన్ను నమ్ము, ఎవరైనా డైరెక్టర్ని ఒప్పించు, అవసరమైతే మా డాడీ చెప్తే నన్ను ప్రొడ్యూస్ చేస్తారేమో, మేం చేయడం కాదు ఇది, నువ్వే చేయాలని చెప్పి ఒప్పించాను అనమాట. అప్పటి నుంచి మధ్యలో ఎప్పుడు కలిసిన బ్రదర్ ఆ కథ చేస్తున్నావు కదా, ఆ కథ చేస్తున్నాను, లేదు వర్క్ చేసుకున్నాను, ఇంకేదో చేస్తాను అన్నాడు. డైరెక్టర్గా అతను 2 సినిమాలు చూసాను, నాకు చాలా నచ్చినాయి, జో అచ్యుతానంద అండ్ ఊహలే గుసగుసలాడే, నాకు బాగా ఇష్టమైన ఇది. అండ్ సో అన్నేళ్ళుగా పరిచున్న వ్యక్తి కదా, మళ్ళీ అతనితో కలిసి ఒక యాక్టర్గా పనిచేయడం అనేది ఇట్ వాజ్ అ వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. యూఆర్ టాకింగ్ అ లాట్ అబౌట్ ఫిల్మ్స్, షార్ట్ గ్యాప్ మధ్యలో దిస్. సో అలా కూడా కెమిస్ట్రీ వర్కౌట్ అయింది, బికాస్ దాంట్లో కూడా మేమిద్దరం పరిచయం ఉన్నట్టు చిన్న చనువుతోటి బిహేవ్ చేయాలన్నమాట. సో దట్ వే ఇట్ వర్క్డ్ అవుట్. ఓకే. సో ఫస్ట్ ఈ మూవీ మొత్తం మీరు స్టోరీ విన్నారు, తర్వాత టీజర్ అండ్ ట్రైలర్ సాంగ్స్ ఇవన్నీ వచ్చేసాయి. అప్పుడు మీ ఫాదర్ ఏమన్నారు? డాడీ ఎక్కువ జనరల్గా మాట్లాడరు, ఓకే. బాగున్నా ఓ పొగిడేరు, బాగోపోయినా మరి అలా విమర్శలు చేయరంట. సినిమా వచ్చాక బాగుందిరా, చూసాను రషెస్, బాగా చేసావు, ఇంతకుముందు సినిమాలకి దీనికి చాలా టోటల్ కొత్తోడ్లా ఉన్నావు, సినిమా చాలా బాగా వచ్చింది, నాకైతే అరెస్టింగ్గా ఉంది, ఐ థింక్ ఇట్ షుడ్ వర్క్, విష్ యూ ఆల్ ది బెస్ట్, అంతే. ఇంకెంతకు మించి ఒక ఎక్స్ట్రా వర్డ్ చెప్పలా, ఒకటి తగ్గించి చెప్పలే, ఇంతే చెప్పాను. ఓకే. బన్నీ కూడా ఇంతే, సేమ్ సిమిలర్, వెరీ సిమిలర్ ఫీడ్బ్యాక్. దే బోత్ సా ద ఫిల్మ్, దే లైక్డ్ ఇట్ ఓకే. అండ్ దే లైక్ మై వర్క్.